వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ పెప్పర్ మసాలా కర్రీ చేసుకుందామండి. ముందుగా మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని ఇవన్నీ వేయించుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేగిపోయినాయండి. ప్లేట్లోకి తీసుకుందాం ఇవి. అదే ప్యాన్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. ఇది కూడా కొంచెంసేపు వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇవి చల్లారిపోయినాయండి. కొబ్బరి కూడా వేగిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేస్తున్నాను కొబ్బరి కూడా. ఇదంతా ఒకసారి ఇలా పట్టుకున్నాక ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుని కొంచెం పలచగా పట్టుకోవాలండి మిక్సీ. స్టవ్ వెలిగించే ప్యాన్ పెట్టానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కొద్దిగా సాల్ట్, ఉడికించి పెట్టానండి గుడ్లు, అలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. అవి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాకండి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు మిరియాల పొడి అంతా గుడ్లకు పడుతుందండి. బాగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేగిపోయినాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేయించుకోవాలండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. చిన్నది వేస్తున్నానండి టమాటా, పెద్దదైతే సగం వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిందండి. మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. ఇదంతా బాగా దగ్గర పడే వరకు వేయించుకోవాలండి. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, అప్పటి వరకు అలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. 1 పెద్ద గ్లాస్ పోసానండి వాటరు. ఇందులో కారం అది ఏమీ అవసరం లేదండి. మిరియాల ఘాటుతోనే బాగుంటుంది కర్రీ. 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇప్పుడు మనం ఇందులో వేయించి పెట్టుకున్న గుడ్లు వేసేసుకుందాం అండి. ఇదంతా గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. దగ్గర పడిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఈ కూర రైస్లోకి చపాతీలోకి బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.